నమస్తే మేడం. నమస్తే అండి. సో రీసెంట్ గా ఆంధ్రాలో తుఫాన్ వచ్చింది కదా. అవును. సో దాని వల్ల ఒక లక్షల ఎకరాలు నష్టపోయారు రైతులు. అవును. సో ఆ పొలాన్ని పరిశీలించడానికి రైతులతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడ. అవును. సో ఆ వీడియోస్ ఫోటో చూసిన తర్వాత కొంతమంది పడని వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా కూడా జస్ట్ వీడియోస్ కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, నిజంగా హెల్ప్ చెయ్యడు అనే విధంగా అంటున్నారు. అవును. మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు మీరన్న క్వశ్చన్ ఏంటంటే కొంతమంది ఉంటారు గిట్టని వాళ్ళు, ఆయన అంటే పడని వాళ్ళు ఇలాంటి కామెంట్స్ అనేది పెడుతూ ఉంటారు. కానీ ఆయన నిజంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏమీ చూపించుకోవడం లేదు గొప్పలు. ఆయన సీఎం కాకముందు కూడా ఎంత కష్టపడ్డారో జనాలు కూడా చూశారు. అంత కష్టపడ్డబట్టే కదా ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అందుకని అవన్నీ గిట్టని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆయన నిజంగా రియల్గా వరదల్లోకి పోయేసి అంత చిన్న పేదవాళ్ళ గురించి ప్రతి ఒక్కటి ఆలోచించే మనిషి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏమంటున్నారంటే మీరు నిజంగా హెల్ప్ చేసే వాళ్ళు అయి ఉంటే వెనకాలే మైక్లు ఎందుకు తీసుకెళ్ళాలి, వెనకాలే కెమెరాలు ఎందుకు తీసుకెళ్ళాలి అన్న విధంగా ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడేవాళ్ళు? నాకు అర్థం కాల క్వశ్చన్. నిజంగా హెల్ప్ చేసే వాళ్ళు అయి ఉంటే వెనకాలే మైకులు కెమెరాలు ఎందుకు తీసుకెళ్ళాలి, తీసుకొని వెళ్ళకూడదు కోసమే కదా. అవునవును. ఇప్పుడు అవన్నీ అబద్ధము. అది కావాలంటే ఆ మాటలు నాకు నచ్చదు. ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళ కొడుకు కొంచెం యాక్సిడెంట్లో ఎక్కడో మా సింగపూర్లో ఎక్కడో ఉన్నప్పుడు ఆ అబ్బాయికి ప్రమాదం జరిగినప్పుడు కానీ పేదవాళ్ళ కోసం ఇచ్చిన మాట ఆయన అబ్బాయికి అట్లా జరిగినా కానీ వెళ్ళకుండా, కానీ వీళ్ళ చిరంజీవి గారు అట్లా వెళ్ళి వాళ్ళని పంపించి ఈయన పేదవాళ్ళ కోసము పోరాడారా లేదా అవన్నీ చూపించుకోవడానికి కాదు కదా. మరి అవన్నీ ఉత్త పుకార్లు. పవన్ కళ్యాణ్ గురించి ఒకటే చెప్పాలంటే ఆయన నిజంగా చాలా మంచి మనిషి. ఫస్ట్ నుంచి ఆయన ప్రజల కోసం పేదవాళ్ళ కోసం చేసుకుంటూ వచ్చారు. తుఫాన్లని చూడలేదు, అసలు వరదలని చూడలేదు. అలాంటి మనిషి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారంటే ఆయన పడ్డ కష్టము ఫలితం దక్కింది కాబట్టే ఈరోజు ఆయన పేరు ఉంది కాబట్టే ఆయన పేదవాళ్ళ కోసమే బతుకుతున్నాడు కాబట్టే ఆయన మంచితనం ఏందో నిరూపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ గిట్టని వాళ్ళు మాత్రము ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలంటే వాళ్ళు కొంచెం నోరు మూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అధికారం ఎవరికి లేదనిపిస్తుంది నాకు, అంతే. అంటే కెమెరా పరంగా అసలు ఎందుకు చేస్తారు అంటే అతను రాజకీయాలకు వెళ్ళింది ఎట్లా అంటే ప్రజలకు సేవ చేద్దామని. అతను కెమెరా పరంగా చూసుకుంటే అతను చాలా మూవీ చేస్తున్నాడు. మరి అంటే మూవీ ఫీల్డ్లో చాలా మంచి క్రేజ్ ఉంది. అంటే మంచిగా ఇట్లా అంటే ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మూవీలో కెమెరా ముందు ఇప్పుడు కదా ఎప్పుడో చేస్తాడు మూవీస్ చాలా. ఇప్పుడు మళ్ళీ నా కెమెరా ముందు ఎందుకు చేస్తాడు అంటే ఎట్లా అంటే ప్రజలకు ఏదైనా సేవ చేద్దామనే వెళ్ళాడు. అంటే చాలా మంది తుఫాన్ వల్ల చాలా మంది అంటే నష్టపోయారు పంటలు కానీ. అంటే మన వరంగల్ చూసుకున్న హైదరాబాద్ కొంచెం తక్కువ కానీ వరంగల్ సైడ్ కూడా ఏపీలో అంటే మొత్తం రాష్ట్రాలు చాలా కొట్టుకుపోయాయి. అందుకే ఎట్లా అంటే ప్రజల కోసం అంటే అన్ని కొట్టుకుపోయావు కదా, మనకి హెల్ప్ చేద్దామని అలా చూడడానికి వెళ్ళాడు. దిగడం కానీ అవన్నీ కూడా జస్ట్ వీడియోల కోసం మాత్రమే చేశాడు, నిజంగా ఉద్దేశం కాదు అనే విధంగా అంటున్నారు. సో నిజంగా ఉద్దేశంతోనే ఆయన వెళ్ళడానికి అంటే బురదల్లో దిగడం అంటే అంటే ప్రజలకు సేవ చేద్దామనే కదా అంటే రాజకీయానికి వెళ్ళింది. అతను మూవీస్లో చాలా మంచి మనీ సంపాదించుకొని ఒక మంచి క్రేజ్ ఉంది. అది మన మూవీస్లో కూడా చేస్తారు కదా. అంటే జస్ట్ కెమెరా కోసం అనుకుంటే ఎన్ని మూవీస్లలో చేస్తలేరు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా హెల్ప్ చేసేవాడైతే మైక్ ఎందుకు పెట్టుకోవాలి, వీడియోలు ఎందుకు తీపించుకోవాలనే విధంగా మాట్లాడుతున్నారు. మైక్ అనేది ఎలా అంటే ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే మొత్తం ఇప్పుడు చేస్తున్నాను ప్రతి ఒక్క సేవ చేస్తారు ప్రతి ఒక్కరికి. అంటే ఒక సేవ చేసేదంటే ప్రజలకు అందరికి తెలియాలి కదా. ఎట్లా అంటే ఇప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు, పవన్ కళ్యాణ్ చూసుకోవాలంటే ఇంకో రాజకీయ నాయుడు హెల్ప్ చేయాలని అలా జస్ట్ మైక్ పెట్టుకొని అలా అన్ని చేపిస్తున్నాడు. దాని గురించి అలా అబద్ధం అన్న ఇది. ఎందుకంటే రాజకీయం ఇప్పుడు గెలిచారు కదా, గెలిచిన అంత గెలవకన ముందే ఆయన ఎన్ని చాలా మంది వచ్చారు. కానీ ఇప్పుడు గెలిచినాక ఇప్పుడు అధికారం రాకపోతే ఎట్లా చెప్పు. సో మరి నిజంగా ఆయన కెమెరా ముందు యాక్ట్ చేయడానికి హెల్ప్ చేసినట్టు యాక్ట్ చేస్తాడా లేకపోతే నిజంగా హెల్ప్ చేస్తాడా? కెమెరా ముందు అయితే యాక్ట్ చేయడానికి రాలేదని, రాజకీయం అభివృద్ధి కోసం చేసి చూపించడానికి వచ్చాడని. బయట ఎంతమంది ఏమనుకున్నా ఆయన చేసే విధానం చేస్తుంటాడు. ఇది మన ఎవరికైనా ఇబ్బంది ఉంటే కొంచెం సాయం చేస్తుంటాడు, అట్లేం లేదు. అంటే నిజంగా హెల్ప్ చేయడానికి వెళ్ళిన వానికి ఆ మైక్ ఎందుకు కెమెరాలు ఎందుకు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దానికి ఏం చెప్తారు? మరి బయట జనాలు ఎట్లా చూస్తారు మరి ఆయన చేసేది? ఒక మాట చెప్పు, ఏది మన వీడియోస్ అన్నీ లేకపోతే బయట జనాలు ఎట్లా చూస్తారు ఆయన చేసేది మంచిది. బ్రో నిజంగా మీరు ఒక మాటలో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి అంటే ఆయన
ఎవరికైనా 10 మందికైనా 100 మందికైనా ఆయన సేవ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే తన సొంత మనిషిలాగా అనుకుంటారు. అది ఖచ్చితంగా ఆయన నిజంగానే వెళ్ళాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న ఫ్యాన్స్ బేస్ బట్టి ఇంకా సినిమా హీరో అంటే మామూలుగా పోతాం, ఒక పొలిటికల్ లీడర్ పోకుండా సినిమా హీరో అంటే మామూలుగా పోతారు జనాలు కొంచెం. ఇంకా అలా ఆయన పొలిటికల్ రంగంలో ఉన్నప్పుడు రెండింటిని మేనేజ్ చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం ఖచ్చితంగా అలా ఆయన ఏ చిన్న విషయం అలా జస్ట్ వాక్ చేసినా ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా అలాగే అనుకుంటారు. కానీ ఒక రైతులకు సహాయం అది ఎంతవరకు అందుతుందో అంటే ఖచ్చితంగా నేను ఏ గవర్నమెంట్ని యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే వరస్ట్ అన్ని ఫ్రీ అంటూ ఇప్పుడు ఎలా ఏమన్నా ఉపాధి హామీ అంటే పనులు అనుకోండి, ఇప్పుడు ఉపాధి హామీ పనులని 500 600 అది ఎంత ఉంది మొత్తానికి నాకు ఐడియా లేదు, కానీ 1 hour ఉంటుందండి ఉపాధి హామీ పనులంట. అవేం పనులు చేసుకుంటారో తెలీదు గవర్నమెంట్. 1 hour సెంట్రల్ కూడా తెచ్చింది, అంతా సపోర్ట్ చేసింది. 1 hour చేయించుకుంటారు, అది వాళ్ళు ఉండరు, జస్ట్ అలా డబ్బులు పడిపోతాయి. అంటే ఎలా అంటే వేరే వర్క్ పోయేవాళ్ళు కూడా ఇలా డబ్బులు వస్తాయి కదా, ఇంకా ఇంకా భోజనాలు కావాలంటే ఫ్రీ ఫుడ్ ఉన్నాయి, ఫ్రీ ఫుడ్లు ఇక్కడ తెలంగాణలో ఒకటి ఇందిరా క్యాంటీన్ అని, ఇక్కడ వేరే అక్కడ ఎన్టీఆర్ క్యాంటీన్ అని ఫ్రీ ఫుడ్స్ ఉన్నాయి. అలా ఇక్కడ రైతులకు ఏం చేస్తున్నారు అసలు? రైతులకైతే వరెస్ట్ నిజంగా ఏ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు ఏదైనా పెంచాలంటే రైతు గట్టిగా అడుక్కోవాలి. ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాపర్టీ ఏదైనా ఇంకా వేరే విషయాల్లో ఇయర్కి పెరుగుతుంది ఒక వస్తువు కానీ ఏదైనా, రైతులది అయితే ఒకసారి పెరుగుతుంది, ఇంకోసారి చెత్త బుట్టలో పడేయాలి, బయట మొత్తం రోడ్ల మీద పాడేయాలి, మళ్ళీ వానకు తడిసాయి అది ఇది. నిజంగా రైతులకి ఏ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ ఈ తుఫాన్ కారణంగా ఆంధ్రలో దాదాపు 130,000 ఎకరాలు నష్టపోయారని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మరి వాళ్ళకు ప్రభుత్వం తరపున ఏమైనా అండగా ఉంటారనుకోవచ్చా? వాళ్ళైతే మాట అయితే ఇచ్చారు, మాట ఇచ్చారు, ఖచ్చితంగా హోప్స్ అయితే ఉంది దాన్ని నిలబెట్టుకుంటారని. అంటే కొంచెం విషయాల్లో అలర్ట్ చేశారు కొంచెం. ఇక్కడ ఈయన రేవంత్ రెడ్డి గారు కన్నా వీళ్ళు కొంచెం అలర్ట్ చేశారు చంద్రబాబు గారు. కొంచెం తుఫాను హెచ్చరిక, కొంచెం జనాలు కానీ ఇంకా ఆస్తులు నాశనమైన వాటిని ఏం చేయలేం, ఆస్తులు నాశనమైన ఇంకా జనాలైనా సేఫ్ ఉండాలని అలా ఆ విషయంలో చేశారు. హోప్స్ అయితే ఉంది, ఏం చేస్తారో తెలియదు ఖచ్చితంగా. ఫ్రీ అంటే ఇంకొకటి ఎట్లా అంటే చంద్రబాబు గారు ఎక్కువ ఫ్రీ విషయాలకి పోరు, ఇంకా వేరే గవర్నమెంట్ చేస్తున్నారని అలా కొన్ని ఫాలో అవుతున్నారు, అది ఆ విషయంలో రాంగు. అంటే ఫ్రీ అదే ఖచ్చితంగా అయితే చేయాలి. రైతులకైతే ఇంతవరకు అయితే చేయలేదు. ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్లో అయితే కొంచెం నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు 3 ఉండి సెంట్రల్లో ఉండే బీజేపీ కూడా యాడ్ అయ్యారు కదా, అది అలా 3 పార్టీలు ఉన్నప్పుడు ఎక్కువ నెగిటివ్ అవుతుంది అనే ఒక భయంతో అయినా చేయొచ్చు. అంటే సెంట్రల్లో ఉండే పార్టీనే కదా స్టేట్లో ఉన్నట్టు కొంచెం అనిపిస్తుంది కదా ఎంతో కొంత. చూడాలి, పాజిటివ్ అయితే వైబ్స్ అయితే ఉన్నాయి, ఏం జరుగుతుందో చూడాలి. అబద్ధం బ్రో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు నిజాయితీగానే ఉంటాడు. నటియటం ఆయనకు అవసరం లేదు, నటియాలనుకుంటే పోయి సినిమాలో పోయి నటించుకుంటాడు. ఇక్కడ నటించేది ఏంది? ఆయన వచ్చిందే ప్రజల కోసం ఏదైనా కొత్తగా ఏదైనా చేద్దామని. డూప్ ఆడాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఏం వచ్చింది? 50 ఏళ్ళ వయసులో కూడా నువ్వు తప్పు చేస్తున్నావంటే దానికి విలువ ఏముంది మనిషి జీవితానికి? సో ఆయన ప్రజల కోసమే దిగాడు, ప్రజల కోసం ఏదో చేయటానికే దిగాడు, కానీ నాటకాలు ఆడటానికి ఆయనకి అంత అవసరం లేదు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రజలకు హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు మరి మైక్ ఎందుకు పెట్టుకోవాలి, కెమెరాలు ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు, దానికి ఏం చెప్తారు? అంటే కొన్ని తెలియాలి బ్రో, ప్రజలతో ఎలా మాట్లాడుతున్నావు, ఆ బిహేవియర్ ఇప్పుడు ఆపోజిట్ పర్సన్కి తెలియాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని. ట్రోల్ అవ్వకుండా అలాగుండ్రా అని తెలియటానికే అలాగ మైక్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడాలి. రైతులతో ఏదో ఒకటి మాట్లాడితే కొంచెం మీడియా వాళ్ళకి కూడా కొంచెం తెలియాలి కదా ఆయన ఏం చేస్తున్నాడు, దిగాడా లేదా పొలంలో. అలాగే ఎవరు దిగలేదు కదా పొలంలోకి వచ్చి మాట్లాడటం, కాళ్ళు ఎంతవరకు ఎత్తుకొని ప్యాంట్ అంతా పైకి మడుచుకొని ఎవరు అలా చేయలే. ఫస్ట్ టైం అతనే చేశాడు, ఎందుకంటే అలాంటి మట్టిలో నుంచి వచ్చాడు కాబట్టి ఆ మట్టిలో దిగి ఎవరికి ఏ సహాయం కావాలో ఇది చేస్తాడు కాబట్టి అలా దిగాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవించే వాళ్ళు ఏమంటున్నారంటే, ఓకే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లా అంటున్నారు కదా, మరి ఇంతకుముందు అధికారం ఏం లేనప్పుడు కూడా చాలా మటుకు సొంత డబ్బులు ఉపయోగించి చాలా మందికి హెల్ప్ చేశాడు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అని అంటున్నారు. దానికి మీరు సపోర్ట్ చేస్తారా? దేని గురించి? ఇంతకుముందు ఆయన పదవిలోకి రాకముందు కూడా సొంత డబ్బులు చాలా మందికి హెల్ప్ చేశారు. సో అలాంటి మీకు కనిపించా అని చెప్పేసి ఈయన సపోర్టర్స్ అంటున్నారు, మీరు ఏకీభవిస్తారా? బ్రో ఆయన రాకముందు హెల్ప్ చేశాడు, వచ్చిన తర్వాత ఇంకా హెల్ప్ చేసినాడు. ఇంకా ఆయన హెల్ప్ చేయకుండా ఎక్కడున్నాడు? ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. ఆయన మీద ట్రోల్స్ చేసి ఆయన నెక్స్ట్ 2029లో ఓడించడానికి ఇవన్నీ ప్రయోగిస్తున్నారు, కానీ నిజాయితీకి ఎప్పుడు నిజాయితీ పరులే గెలుస్తారు, అది మాత్రం ఇది.